JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ప్రభంజనం సృష్టించింది. దీంతో అటు టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలంతా కూడా సంబరాలు జరుపుకొని ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఊహించినటువంటి విజయం సాధించింది టీడీపీ కూటమి, ఎట్లా చూస్తారు? ఇది ఊహించిన విజయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమిగా ప్రయాణించారో ఆ రోజే రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమైపోయింది. తర్వాత మోడీ గారు కలవడం, ఇది ఒక ప్రభంజనం అయిపోయింది. అయితే మేమైతే ఇది ఊహించిందే. అయితే మేము అనుకున్న దానికంటే మెజార్టీలు ఎక్కువ వచ్చింది. అయితే ఇందులో ఒక విషయం చెప్పాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి. మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మహర్జాతకుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని నేను ఫినిష్ చేస్తా అన్నాడు. ఆయన ఫినిష్ అయిపోయాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్షం లేకుండా చేస్తా అన్నాడు. 151 అయితే మధ్యలో 5 తీసి 11 ప్రతిపక్షం లేకుండా చేశాడు. ఇది ప్రజలు, భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు మెండుగా ఉంటాయి. పడి లేచిన కెరటం లాంటి చంద్రబాబు గారు. కెరటం కాదు, పడిపోయింది. అసలు అయిపోయింది, పార్టీ అయిపోయింది అనుకున్నారు. పార్టీలు అనిపించిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరో బయటికి రాలా. కానీ వాళ్ళ పార్టీ మళ్ళీ ఎంత ఇది వచ్చిందంటే, ఇది బాహుబలి 2 లాగా తెలుగుదేశం పార్టీ 2. ఇది మళ్ళీ 41 సంవత్సరాల తెలుగుదేశం ఒక చరిత్ర అయితే, మళ్ళీ ఇది రెండో చరిత్ర, రెండో అధ్యాయం మొదలైంది. మళ్ళీ 40 సంవత్సరాలు తిరుగుంటుంది. మళ్ళీ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇది బాహుబలి 2 లాగా తెలుగుదేశం పార్టీ 2 రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కానీ వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వాళ్ళని మాత్రం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళం. ఈరోజు కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడాం. ఇవాళ ప్రతిపక్ష రాగానే వాళ్ళు పారిపోయారు. మేము చెప్పాం ఎప్పుడు కూడా, మేము దమ్ముగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజా వ్యతిరేక విధానాలని ఎదిరించాం మేము. కాబట్టికి మేము ధైర్యంగా ఉన్నాం. వాళ్ళు ప్రజలకి వ్యతిరేకంగా పనిచేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళందరూ పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ, ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, ఎవరి మీద కూడా టార్గెట్లు చేయొద్దు, 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం మనం అంతా పనిచేయాలని చెప్పారు. మీరేమో ఎట్లా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి మాటలను మేము స్వీకరిస్తాం. కానీ ఒకటి, ఇంట్లో వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడితే అది ఎవరో ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గారు కూడా గన్నవరంలో దీన్ని ఇలాగా చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడారని ఆయన కూడా దాన్ని మాట్లాడారు. ఇంకో విషయం కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి మాట వస్తే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాకు రంకుమొగుడయ్యాడు రాష్ట్రంలో అని చెప్పగలరా? చెప్పండి. ఇప్పుడు కుటుంబాలను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేస్తే మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మాట్లాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంటి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం ఏంటి అంటే, నాయకులు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వాళ్ళు అసలు ఏదో కానీ కింద ఇవాళ ఎన్ని వేల మెజార్టీ ఇచ్చారంటే వ్యక్తిగత అభిమానాలు వీళ్ళకి. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత అభిమానాలు ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేం మనం. వాళ్ళకి రూపాయి లేకుండా, పదవులు ఆశించకుండా పనిచేసే వాళ్ళని ఎవరిని ఆపలేం. కాబట్టికి ముందు ఈ దద్దమ్మలో ప్రజల ఆస్తులు కూడా దోచుకున్నారు. వదలవంటే రకరకాల అర్థాలు ఉంటాయి అందులో. ప్రజల ఆస్తులు దోచుకున్నారు, ముందు ఆ ప్రజల ఆస్తులు ఇప్పియాలి, అలా రకరకాల అర్థాలు ఉంటాయి అందులో. అయితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళని తిట్టినందుకు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళని మాత్రం వాళ్ళు ఊరుకుంటారు, అభిమానులు ఊరుకోరు. వాళ్ళ అభిమానులు ఉన్నారు కదా, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు కదా. ఇవాళ ఒక్కొక్కరు నేను చెప్పాను కిందాక, నేను ఇంత మెజార్టీతో గెలిచానని ఎవరు అనకూడదు. ఇది ఓన్లీ కూటమి విజయం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ హీరోలు. ఒక సింగిల్ హీరో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, డబుల్ హీరో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎలా ఉంటాయో, అలాగే డబుల్ హీరోలు ఎప్పుడైతే వేదిక మీదకి వచ్చారో
గుద్దు వదిలేశారు ప్రజలు. కాబట్టి గెలిచిన ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గెలిచామని చెప్పాలా. అంతేగాని నేను గెలిచా నాకు ఇంత మెజార్టీ వచ్చిందని చెప్తే అది ఇదైపోయింది. అసలు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మా డివిజన్ అధ్యక్షులు మన డివిజన్లో ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్తున్నారు మెజార్టీ. అది తప్పు. దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం వచ్చేసింది. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చూసి వేసారు. ఇక అది నా వల్ల, నీ వల్ల, ఇంకోళ్ళ వల్ల గెలిచింది అనుకోకూడదు. అది వాళ్ళ కాంబినేషన్ అలాంటిది. ఆ కాంబినేషన్ని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేమేంటంటే మా పాత్ర ఏంటంటే 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన వాళ్ళు కానీ, చంద్రబాబు గారు పోరాడినటువంటి పోరాటంలో మేము సైనికుల్లాగా ఒక చిన్న పాత్ర పోషించాం. మేము కూడా ఒక చిన్న పాత్ర పోషించాం. అది రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ పాత్ర పోషించినందుకు ఇందాక చెప్పాను, నేను దురదృష్టవంతుడే నాకు టికెట్ రాకపోవడం. కానీ చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తితో పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో సైనికుల్లాగా నేను కూడా ఉండడం నా అదృష్టం. అంటే మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రాజకీయాలు చేశారు, మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు 5 ఏళ్ళ పాటు. అదే చెప్పే కదా, ఆలీలను కాదు అందరిని ఇబ్బంది పెట్టారు, అందరినీ ఇచ్చేశారు. మీ ఇవాళ ఒకటేనా మా ప్రజా విజయం చెప్పాం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ బాహుబలి సినిమాలు 2లు చూస్తాం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకో 40 ఏళ్ళు బతుకుంది. నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చేసిన వాళ్ళు కానీ, చంద్రబాబు గారిని చేసిన వాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, జనసేనని టార్గెట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు ఊరుకోరు. ఊరికే ఒక మనిషి జోలికి వెళ్తే ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన పాపం నా దురదృష్టం నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అని, నాకేమీ ఇదేని కాదని పాపం. అయినా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టకుండా మాటికి ఇలాగ అనేవాడు కదా. ఇవాళ ఆయన ఊరుకుంటాడు. ఆయన అభిమానులు ఎందుకు ఊరుకుంటారు? ఆయన అభిమానులు అలాగే చంద్రబాబు గారు ఊరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మేము ఎందుకు ఊరుకుంటాం? మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు పదవులు ముఖ్యమైతే మాకు సీటు ఇవ్వకపోతేనే గట్టిగా మాట్లాడేవాళ్ళం. మేమేమన్నా మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చంద్రబాబు గారే. చంద్రబాబు గారు అంటే మాకు ప్రాణం. చంద్రబాబు గారి మనుషులు. చంద్రబాబు గారికి అంటే మేము ఊరుకోం అంతే. నారా లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఆ నారా లోకేష్ గారిని అడగాలి. నారా లోకేష్ గారు సామాన్యుడు ఏం కాదు ఆయన. ఏమండి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే నారా లోకేష్ గారి తల్లినండి అందే. ఒక్కసారి ఆలోచించండి, అందరూ కూడా ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ఎవరు తల్లినంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు తల్లినంటే ఎవరు ఊరుకుంటారు? తప్పు కదండి అది. ఎవరైనా ఒకటే తల్లి. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అంటామా? విజయమ్మ గారిని అంటామా? అనం. వాళ్ళని వీళ్ళని అన్నా మేము అనం. ఆయన తల్లినంటే ఆయన ఊరుకుంటాడండి? అదే తర్వాత భవిష్యత్తులో చూస్తారు ఇవన్నీ కూడా. మీరు మొన్న కూడా మాట్లాడారు, చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో ఖచ్చితంగా నాకు ఒక పేజీ ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, మీకు ఎట్లాంటి స్థానం ఉండబోతుంది? అది నేను ఎలా చెప్పగలను? చంద్రబాబు గారి మనసులో ఏముందో. చంద్రబాబు గారు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎప్పుడూ చంద్రబాబు గారికి అంకిత భావంతోనే పనిచేస్తాను. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు? ఏర్పాట్లు ఎట్లా చేస్తాను? 12వ తారీఖు ప్రమాణ స్వీకారం. మామూలుగా అయితే 9వ తారీఖు అనుకున్నారు. 9వ తారీఖు మంత్రి గారిది ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి అది 12వ తారీఖు వాయిదా వేశారు. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నాం మీ ఆర్టీవీ ద్వారా, కేంద్రం మెడలో కాంగ్రెస్ పార్టీ మెడలో ఉంచడం కాదు. ఇప్పుడు ఉంచు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ హీరోల్లో ఉన్నారు. ఇప్పుడు ఉంచు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు హీరోలో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్లాంటి అక్కడి నుంచి హామీలు తీసుకొస్తాం? తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు గారి పోరాటం. ఆయన ప్రయోజనాలు కాదు. ఆయనకి హెరిటేజ్ తప్ప ఏ ఆస్తులు లేవు, ఏ వ్యాపారాలు లేవు. రాష్ట్ర ప్రజలే ఆయన ఆస్తి. రాష్ట్ర ప్రజలను బాగా చూసుకోవడమే ఆయన ఆస్తి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు బాగున్నారు చెప్పండి? ఫలానా వాళ్ళు బాగున్నారు అని చెప్పండి. ఆఖరికి మీ ఆర్టీవీ సీఈఓ గారు రవిప్రకాష్ గారిని కూడా వదలలేదు కదా. ఆయన ఎక్కడ ఉండేవాడు, ఏ స్థాయిలో ఉండేవాడు? ఆయన్ని కూడా వదలలేదు కదా. ఎవరిని వదిలేడు? ఫలానా వాళ్ళని వదిలేడు అని చెప్పండి. పోనీ ఇవాళ టీవీ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా కులం మీదకి రాలా, మా ఆస్తుల మీదకి రాలా, లేదా మా వ్యాపారాల మీదకి రాలేదు, ఏదో రకంగా ఎవరో ఒకరిని నష్టపరిచాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయాల్లో తెరమరుగు. ఆయన బతుకున్నంతకాలం ఇక జైలు జీవితమే ఆయనకి గతి.
థ్యాంక్ యూ. ఏ మొత్తంగా బుద్ధ వెంకటం చెప్తున్నారు అయితే ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేశారు కాబట్టి ఇది ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారు. ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు కుటుంబం మీద అదే పవన్ కళ్యాణ్ మీద అంటే చేసినటువంటి విమర్శలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వదిలే ప్రసక్తి లేదని అంతా కూడా చెప్తున్న పరిస్థితి. చంటితో మన RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.